ఫ్రెండ్స్, ఈ అమ్మాయి వంగి కళ్లద్దాలు ఎత్తుకుంటున్న సమయంలో ఒకసారిగా ఆమెకు ఒక చిన్నారి కాళ్ల మీద మరణ టైం కనిపిస్తుంది. ఆ అమ్మాయికి ఇంకో నిమిషం కూడా లేదు. అదే సమయంలో ఒక ట్రక్ వేగంగా ఆమె వైపు దూసుకొస్తోంది. ట్రక్ ఆ చిన్నారిని ఢీకొడుతుందనుకుని అన్న వెంటనే రోడ్డు మీదికి పరిగెత్తి వెళ్లి ట్రక్ ముందు నిలబడి ఆపడానికి ప్రయత్నించింది. ట్రక్ ఆగిపోతుంది. కానీ వెనక్కి తిరిగి చూసేసరికి ఆ చిన్నారి నేల మీద పడిపోయి కష్టంగా ఊపిరి తీసుకుంటూ ఉంది. క్షణాల్లోనే ఆమె టైం జీరోకి చేరుతుంది. అక్కడికక్కడే ఆమె చనిపోతుంది. అన్న ఆమెను కాపాడలేకపోతుంది. బాధతో వెంటనే కళ్లద్దాలు వేసుకుని మళ్లీ ఎవరినీ చూడకుండా ఉండాలని నిర్ణయించుకుంటుంది. ఆ రోజే ఆమెకు ఒక పెద్ద యాక్సిడెంట్ కనిపించింది. అన్నా మళ్లీ కళ్లద్దాలు తీసేస్తుంది. చుట్టూ చాలా మంది గాయపడి ఉంటారు. వాళ్లని చూసి ఆమెకు వింత భయం వేసింది. కాని వాళ్లందరి మిగిలిన ఆయుష్ చూసిన తర్వాత ఎవరికీ చావులేదని తెలుసుకుని ఆమె ఊపిరి పీల్చుకుంది. అక్కడ ఒక భర్త భార్య గొడవ పడుతున్నారు. అన్నా ముందుకు వెళ్లి గాయపడిన వాళ్లకి చికిత్స చేయటం మొదలుపెట్టింది. అప్పుడే ఆమె గమనించింది, ఆ మనిషికి ఇంకో 1 నిమిషం మాత్రమే ఉంటుంది. ఇది చూసి ఆమె చాలా బాధపడుతుంది. ఆమె వాళ్లతో ఇప్పుడు గొడవ పడకండి అని చెప్తుంది. అదే క్షణంలో ఆ మనిషి తన ఛాతీ పట్టుకుని నేల మీద పడిపోతాడు. ఆడది సహాయం కోసం పరిగెత్తబోతే అన్నా ఆమెను ఆపింది. ఎందుకంటే అన్నాకు తెలుసు, ఇప్పుడు ఏం చేసినా ఉపయోగం ఉండదు. అన్నా వాళ్ల చేతులు కలిపి పట్టిస్తుంది. ఆ మనిషికి ఇంకో 40 సెకండ్లు మాత్రమే ఉన్నాయి. మహిళ తన భర్తను గట్టిగా పట్టుకుని అతని చివరి శ్వాసను వింటూ కూర్చుంది. కొద్దిసేపటికి అతని ఊపిరి పూర్తిగా ఆగిపోతుంది. అన్నా అక్కడే నిలబడి చూస్తూ ఉండిపోతుంది. ఏం చెయ్యలేక. ఆమెకి తన గురించే భయం వేస్తుంది. ఎందుకంటే ఆమెకి కూడా మిగిలింది కేవలం 6 నెలల జీవితం మాత్రమే. ఇదంతా మొదలైంది ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పుడే. ఒకరోజు ఆమెకు కారు ఢీ కొట్టబోతుండగా చివరి క్షణంలో ఆమె అమ్మమ్మ దూకి ఆమెను కాపాడుతుంది. అమ్మాయి బతికింది. కాని అమ్మమ్మ అక్కడికక్కడే చనిపోతుంది. ఆ రోజు నుంచే అన్నాకు ఒక శాపం లాంటి శక్తి వస్తుంది. ప్రజలకి మిగిలిన జీవితాన్ని చూడగలగడం. కాని ఒకరోజు ఆమె జాయే అనే వ్యక్తిని కలుస్తుంది. ఆమె జాయేతో ఉన్నప్పుడల్లా ఆమెకు కనిపించే మరణ టైం ఆగిపోతుంది.